Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డలైన మేము పాటల ద్వారా నిన్ను స్తుతించాము. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చాము ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. అయ్యా, ముద్రలు గుర్చిన బయలుపాటు మీరివ్వండి ప్రభువా. అయ్యా, నిజముగా గొర్రెపిల్ల మాత్రమే ఆ ముద్రలు విప్పటానికి యోగ్యత కలిగి ఉన్నది ప్రభువా. అది విప్పిన ఆయన ఆ ముద్రలు తీసుకొని 1963లో బలిష్ఠుడైన దూతగా పరలోకము నుండి భూమి మీదకి రావటము జరిగి ఉన్నది ప్రభువా. నిజముగా ఒక పాదము సముద్రము మీదను ఒక పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దాలు పలికాయి ప్రభువా. ఆ ఉరుములు ఏమో కాదు, దేవుని స్వరాలే ఉరుమై ఉన్నవి ప్రభువా. నిజముగా ప్రభువా, 7 స్వరములు 7 ఉరుములు వాటి వాటి శబ్దాలు పలికాయి ప్రభువా. అయా, నిశ్చయముగా ఆ ఉరుములు రాయబడలేదు కానీ అవి పలకబడ్డాయి ప్రభువా. దానిలో ఉన్న మర్మమును మేము గ్రహించుటకు నీ కృప దయచేయి ప్రభువా. అయా, ముద్రలు మీరే విప్పి ముద్రల్లో ఉన్న సంగతులు మేము గ్రహించుదము గాక. అయ్యా, నిజముగా మా ప్రవక్తకి ఏ విధముగా వాటిని గూర్చిన ప్రత్యక్షత ఇచ్చావో, ఏ విధముగా ప్రభువు దూత వచ్చి నాయన మా ప్రవక్తకి బయలుపాటు ఇవ్వటం జరిగి ఉన్నదో, అదే ప్రభువు దూత, అదే క్రీస్తు మాకు కూడా బయలుపాటు ఇచ్చునుగాక.
అయ్యా అక్షరము రూపములో ఉన్నది కాదు గాని ఆత్మ దానిని బయలుపరుచునుగాక ప్రభువా. పరిశుద్ధాత్మ ఆ సంగతులను మేము ఎరిగేలాగా చేయునుగాక. అయ్యా నిజముగా వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో మేము చూడగలిగిన కృప మా అందరికి దయచేయమని. అయ్యా ఇక్కడ 7వ ముద్ర మేము చదివాము ప్రభువా. నిజముగా 7వ ముద్రలో ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అని రాయబడి ఉన్నది. అయితే నాయన అక్కడ ఏం జరిగినదో అక్కడ మాత్రము ఏమీ రాయబడలేదు, కానీ నిశ్శబ్దము అని మాత్రమే ఉన్నది ప్రభువా. నిజముగా ఆ సంగతులు మేము గ్రహించాలంటే పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ మా అందరిని అభిషేకించునుగాక. నీ కృప మాకు తోడుగా ఉంచమని అయా నిశ్చయముగా కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి 7వ ముద్ర మనము ముద్రలు ధ్యానం చేస్తున్నాం. 6 ముద్రలైతే రాయబడి ఉన్నాయండి. ప్రైజ్ లార్డ్. 6 ముద్రలైతే రాయబడి ఉన్నాయి. మరి మొదటి ముద్ర గొర్రెపిల్ల విప్పినప్పుడు ఏం కనపడిందో చెప్పండి. ఒక తెల్లని గుర్రము కనబడినది. ప్రైజ్ లార్డ్. ఆ తెల్లని గుర్రం మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకడు కూర్చొని ఉన్నాడు. అతని చేతికి ఒక ఇల్లు ఇవ్వబడినది. వాడు జయించుటకు బయలు వెళ్ళాడు. అతనికి ఒక కిరీటం తర్వాత ఇవ్వబడినది. ప్రజల ఇతడు మరి ఎవరా ఏంటా అనేది మరి ఈ ముద్ర విప్పటము ద్వారాగా మరి ఆ ప్రత్యక్షత మనకి దేవుడు ఇస్తున్నాడు. ఆ ముద్ర విప్పబడటం ద్వారాగే ఆ ప్రత్యక్షత మనకి ఇవ్వటం జరిగి ఉన్నది. మరి ఆ గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తి ఎవరా అనేది హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే మరి ఆది సంఘము, ప్రారంభంలో ఉన్న సంఘము మరి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి దేవుని యొక్క వాక్యమును ముందుకు తీసుకొని వెళతా ఉన్న సమయంలో అపవాది వాడు తెల్ల గుర్రాన్ని ఎక్కి అనుకరణ చేస్తూ వస్తున్నాడు. వాక్యాన్ని అనుకరణ చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. తర్వాత మనం చూస్తున్నాం వాడికి కిరీటము మొదటి సంఘకాలంలో ఇవ్వబడలేదు. రెండో సంఘకాలంలో కూడా వాడికి కిరీటం ఇవ్వబడలేదు. వాడికి కిరీటము ఏ సంఘకాలంలో వచ్చినదంటే పెర్గమా దగ్గర వాడికి కిరీటం ఇవ్వబడినది. అంటే మీరు చూస్తే మొదటి సంఘకాలమేమో అది నికోలాయితల క్రియలతో వాడు ప్రారంభించాడు. రెండో సంఘకాలం దగ్గరికి వచ్చేదలకే నికోలాయితుల బోధ, అది క్రియలు కాస్త బోధ అయినది. ఆ తర్వాత వ్యక్తి అయినది. అప్పుడు వ్యక్తికి కిరీటము పెట్టటము జరిగి ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. అది నీకు ఆ మొదటి ముద్ర విప్పబడటము ద్వారాగా ఈ 3 సంఘకాలాల్లో ఏమి జరిగినాయో మనము చూడగలుగుతున్నాము. హల్లెలూయా. ఆ తర్వాత రెండవ ముద్ర విప్పబడటం ద్వారాగా ఎర్రని గుర్రము కనబడుతుంది. అది తుయితేరా సంఘకాలమై ఉన్నది. అక్కడ వాడికి ఖడ్గం ఇవ్వబడినది. వాడు అనేకులను మరి గుర్రము ఎరుపే. మరి వాడు కూడా ఏం కలిగి ఉన్నాడు? ఎర్రని గుర్రము. వాడు కూడా డ్రెస్ కూడా ఎరుపై ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. వాడికి చేతిలో ఒక ఖడ్గం ఇవ్వబడినది. వాడు ఏం చేస్తా ఉన్నాడంటే వాడి సిద్ధాంతాలను నమ్మని వారిని జయిస్తా చంపుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అది రోమన్ క్యాథలిక్ చేసినది అదే అయి ఉన్నది, మనం చూసి ఉన్నాము. 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రము కనబడతా ఉన్నది. దానిలో వాడు ఏం చేస్తున్నాడంటే త్రాసు చేత పట్టుకుని ఉన్నాడు. అంటే ఈ గుర్రాల మీద స్వారీ చేస్తున్నవాడు ఒక్కడే అయి ఉన్నాడు. అయితే వాడు రూపములను మారుస్తున్నాడు. అంటే తెల్ల గుర్రము నుండి ఎర్ర గుర్రం ఎక్కుతున్నాడు, ఎర్ర గుర్రము నుండి నల్ల గుర్రం ఎక్కుతున్నాడు, నల్ల గుర్రము నుండి పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం మీద వాడు స్వారీ చేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ 4 గుర్రాల్లో 4 వ్యక్తులు లేరు. ఒక్క వ్యక్తే 4 గుర్రాల
మీద స్వారీ చేస్తా ఉన్నాడు. అంటే వాడు రూపమును మారుస్తూ వస్తూ ఉన్నాడు. అదే విధముగా మనము కూడా చూస్తున్నాము, పరిశుద్ధాత్మ మరి ఇక్కడ 7 సంఘ కాలాలలో 7 ఆత్మలుగా బయలుదేరి ఉన్నది. మరి మీరు చూసినట్లయితే ఒక్క పరిశుద్ధాత్మే 7 ఆత్మలుగా విభాగించబడి ఉన్నది. రెయిన్బోకి ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే 7 కలర్స్ ఉంటాయి. వర్షపు ధనస్సు 7 కలర్స్ ఉంటాయి, 7 రంగులు ఉంటాయి. ఆ యొక్క 7 కలర్స్ ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రతి కాలములో కూడా మరి దేవుని యొక్క బిడ్డలని అభిషేకించటానికి పరిశుద్ధాత్మ పంపించబడి ఉన్నది. దేవుడు పరిశుద్ధాత్మ చేత తన వారిని ముద్రిస్తా ఉన్నాడు. మరి మీరు చూసినట్లయితే నల్ల గుర్రం మీద వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే త్రాసు చేత పట్టుకున్నాడు. దేనారమునకు 1 సేరు గోధుమలు, దేనారమునకు 3 సేర్లు ఎవలు అని వాడు వర్తకము చేస్తా ఉన్నాడు. అంటే ప్రజల దగ్గర ఉన్న డబ్బంతటిని కూడా, ఆ బంగారము గాని, ఆ డబ్బును గాని, ఆ ధనమును గాని మొత్తము రోమన్ క్యాథలిక్ తన హస్తగతం చేసుకుంటా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే మనం చూస్తున్నాము, మార్టిన్ లూథరు, జాన్ వెస్లీ ఆ యొక్క మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన జీవి కాలంలో జరిగిన విషయాలు అయి ఉన్నాయి. అయితే మనం చూస్తున్నాము తర్వాత పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రము, ఆ యొక్క 3 రంగులు కూడా మిక్స్ అవుతాం మనం చూస్తున్నాము. తర్వాత మనం చూసినట్లయితే ఏ జీవి పంపించబడినదంటే పక్షిరాజు జీవి పంపించటం జరిగినది. 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. 4వ జీవి ఏదో కాదు, ఎగురుచున్న పక్షిరాజు అయి ఉన్నది. ఇప్పుడు ఎగురుచున్న పక్షిరాజు కాలంలో మనం జీవిస్తా ఉన్నాము. ప్రజలాడ్ దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగతులన్నీ మనం గమనించాల్సి ఉన్నది. అన్నీ ఈ 4 ముద్రలు రాయబడ్డాయి. తర్వాత 5వ ముద్ర దగ్గరికి వచ్చేసేదలికే అక్కడ జీవులు లేవు, అదే విధముగా గుర్రాలు కూడా లేవు. అక్కడ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కనపడతా ఉన్నాయి. వాళ్ళు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా నిమిత్తము మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉంటావని బిగ్గరగా కేకలు పెడతా ఉన్నారు. వీరు ఎవరయ్యా అంటే మొదటి అయ్యో రెండవ అయ్యో బూరల టైంలో చంపబడిన యూదులని మన కాల ప్రవక్త చెప్పి ఉన్నాడు. కాబట్టి వీరు ఏం చేస్తున్నారంటే ప్రతిదండన అడుగుతున్నారు. ఇక్కడ 4 ముద్రల్లో ఉన్న వధువైతే మాత్రం ప్రతిదండన కోరదు అన్నాడు. కాబట్టి వీళ్ళు ప్రతిదండన అడుగుతున్నారంటే వీరు ఎవరయ్యా అంటే యూదులై ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి వధువు మీద ఉన్న ఆత్మ ఏంటి అంటే క్రీస్తు ఆత్మ ఉన్నది. అంటే భార్య మీద భర్త ఆత్మ ఉన్నది. కాబట్టి క్రీస్తు ఆత్మ ఉన్నది. కాబట్టి మరి క్రీస్తు సిలువలో ఏం పలిక, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు. అదే స్టెఫను పలికి ఉన్నాడు, అదే వధువు కూడా పలుకుతా ఉన్నది. ఆ యొక్క ఈ 5వ ముద్ర దగ్గరకు వచ్చేదలకి వాళ్ళు ప్రతిదండన కోరుతున్నారు. కాబట్టి వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధంలో చంపబడిన ఇజ్రాయేల్ ప్రజలై ఉన్నారు. కాబట్టి 6,80,00,000 మంది యూదులని మరి ఆ యొక్క ఎవరు ఆ రోము చంపటం జరిగి ఉన్నది. తర్వాత మనం చూస్తున్నాము 6వ ముద్ర వచ్చేసేదలకి శ్రమలు, తీర్పులై ఉన్నాయి. తర్వాత 7వ ముద్ర ఎమ్మటే రాలేదు కానీ గ్యాప్ వచ్చినది. ఒక అధ్యాయం మొత్తం 7వ అధ్యాయం మొత్తం ఖాళీ ఉన్నది. 8వ అధ్యాయంలో 7వ ముద్ర గురించి రాయబడినది. ఇప్పుడు మనము ఆ వర్తమానం దగ్గరికి వెళదాము. మీరు చూడండి 173వ పేర, 173వ పేర మీరు ఇప్పుడు చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళదాము. మీ దగ్గర ఆ యొక్క వర్తమానం చూడవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. ఈ సమయము, ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ సమయము 6వ ముద్రకును మరియు 7వ ముద్రకును మధ్యనున్న కాలమై ఉన్నది. మీరు పట్టుకున్నారా? హల్లెలూయా. అంటే 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్య వధువు ఉందా పాస్టర్ గారు? ఆమె భూమి మీదే ఉందా? 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్య
వధువు ఉన్నదా? 5-6 ముద్రల మధ్యలో వధువు ఉన్నదా? 6-7 ముద్రల మధ్యలో వధువు ఉన్నదా? ఇప్పుడు 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది. 4వ ముద్రలో వధువు ఎత్తబడితే 5-6 ముద్రల మధ్యకి ఎట్టొచ్చినది, 6-7 ముద్రల మధ్యకి ఎట్టొచ్చినది. ఇది చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఇది నీకు ప్రత్యక్షత ద్వారాగే దేవుడు ఇవ్వాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. అక్షర రూపంలో దీన్ని పట్టుకున్నామంటే మనకి ఏమీ అర్థము కాదు. అక్షరము చంపుతుంది. అందుకే చాలా మంది ఈ యొక్క ముద్రల జోలికి వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదు? కారణం ఏమిటయ్యా అంటే 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుందని చెప్తున్నాడు. మరి 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో వధువు ఉందంటున్నావు. మరి 4వ ముద్రలో ఎత్తబడితే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో కూడా వధువు ఉందని చెప్తున్నాడు. ప్రజల ఇప్పుడేమంటున్నాడు? ఈ సమయము అంటున్నాడు. ఈ సమయము 6వ ముద్రకు మరియు 7వ ముద్రకు మధ్యనున్న కాలమై ఉన్నది. పట్టుకుంటున్నారా అండి? హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. యాక్చువల్గా మీరు 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది, 19వ అధ్యాయంలో ఆమె తిరిగి వస్తుంది. మధ్యలో ఉన్న లేఖనాలన్నీ ఎవరి గురించి చెప్పబడ్డాయి? 4వ అధ్యాయం నుండి 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుందని ప్రవక్త చెప్పాడు. ఎన్నవ అధ్యాయంలో ఆమె తిరిగి భూమి మీదకి వస్తుంది? 19వ అధ్యాయంలో తిరిగి మరలా వధువు భూమి మీదకి వస్తుంది. 4వ అధ్యాయంలో వెళ్ళినేమి 19వ అధ్యాయంలో వచ్చేటప్పుడు మధ్యలో అధ్యాయాలు ఉన్నాయి కదా. మధ్యలో అధ్యాయాలు ఉన్నాయా లేవా? అంటే ముద్రలు కూడా నీకు ఎక్కడ ఇప్పబడ్డాయి? మధ్యలోనే విప్పబడ్డాయి. మధ్యలోనే విప్పబడ్డాయి ముద్రలు కూడా. మరి ముద్రల్లో ఎవరికి సంబంధించినవి? వధువుకు సంబంధించినవి అని చెప్తున్నాం. బూరలు ఎవరికి సంబంధించినవి? ఇజ్రాయేల్ ప్రజలకు సంబంధించినవి అని చెప్తున్నాం. అయితే 4వ అధ్యాయం ముందు ఉండాలి కదా ముద్రలు. ఎత్తబట్టుకు ముందు ఉండాలి కదా ముద్రలు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు వధువుకు సంబంధించింది అయితే ముందు ఉండాలి కదా. మరి వధువు వెళ్ళిపోయిన తర్వాత ముద్రలు ఎందుకు పెట్టిండు? మరి ఈ విషయాలన్నీ నువ్వు గ్రహించాలన్నా నీకేం కావాలంటే ప్రత్యక్షత కావాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మీరు చూడండి, ఇవి నీకు దేవుడి చిత్తమైతే రేపు ఆదివారము దానియేలు 70 వారాల్లో ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. మీరు జాగ్రత్తగా టేప్ మిస్ అవ్వకుండా వినండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ సమయం అనేది 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యనున్న కాలమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యనున్న కాలం ఈ సమయం అనేది. మత్తయి సువార్త 24వ అధ్యాయం వైపు తిరుగుదామంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం అందరూ తీయండి. ఇవి సామాన్యమైన విషయాలు కావు, కొంచెం లోతైన విషయాలు. మీరు కొంచెము వీటి మీద కాన్సన్ట్రేషన్తో పెడితేనే అర్థమవుతాయి. లేకపోతే దేవుడు ఈ విషయాలు మీకు బయలుపరచకపోతే ఇవి గ్రహించలేరు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా, ఇక్కడ యేసుక్రీస్తుని 3 ప్రశ్నలు అడిగారు. ఇక్కడ యేసుక్రీస్తుని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3 ప్రశ్నలు అడిగారు. ఒకటి, నీ రాకడకు సూచనలు ఏమిటి? అంటే రాకడ గురించి యేసుక్రీస్తు ప్రస్తావించాలి, చెప్పాలి. రెండవ కార్యం ఏమిటంటే రాతి మీద రాయి నిలబడని కాలము ఎప్పుడొచ్చును, అది రెండవ. మూడవది ఏంటంటే యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? అంటే 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 3 ప్రశ్నలకు కూడా యేసుక్రీస్తు ఆన్సర్ ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 3టికి ఇచ్చాడా పాస్టర్ గారు? 3టికి ఇచ్చాడు. మీరు చూడండి, రాతి మీద రాయి నిలబడని కాలము గురించి యేసు ప్రస్తావిస్తూ చెప్తున్నాడు. అది నీకు ఎక్కడ కనబడుతుంది?
నీకు 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో కనబడుతుంది. హల్లెలూయా. 5వ ముద్ర ఇక్కడ మీరు చూసినట్లయితే రాకడ సూచనల గురించి మాట్లాడేటప్పుడు నీకు 4వ వచనము నుండి 8వ వచనము దాకా, దేవుడికి మహిమ కలుగును గాక, 4 నుండి 8 దాకా 4 ముద్రలు ఉన్నాయి. 4 నుండి 8 దాకా ఎన్ని ముద్రలు ఉన్నాయి? 4 ముద్రలు ఉన్నాయి. అంటే 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది. ఇప్పుడు ఆ 9వ వచనము నుండి 13వ వచనము దాకా హల్లెలూయా మీరు చూస్తున్నారమ్మా. 13వ వచనము దాకా 5వ ముద్ర పట్టుకుంటున్నారా? 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది. మనకి అక్కడ గుర్రాలు 4వ ముద్ర తర్వాత 5వ ముద్ర వచ్చేదానికే గుర్రాలు కనపడవు, జీవులు కనపడవు. ప్రజలాడ్ నీకు అది ఎక్కడ కనపడుతుంది? ఆ 9వ వచనము నుండి 13వ వచనం దాకా కనబడుతుంది. తర్వాత 6వ ముద్ర దగ్గరికి వచ్చేదానికి శ్రమలు, అది నీకు 29వ వచనమును నుండి కనబడుతుంది. 29, 30 హల్లెలూయా. 29, 30, 31 ఇవి 6వ ముద్ర అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారు ఈ విషయాలు? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? అంటే నీకు ఈ యొక్క 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో నీకేం కనబడుతుంది? ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలబడుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. హల్లెలూయా. ఆ హేయ వస్తువు ఏమై ఉన్నది ఏంటి అంటే మీరు చూస్తే ఆ హేయ వస్తువుకి ఇప్పటికేదన్నా సంబంధం ఉన్నదా? మీరు పట్టుకోవాలి, జాగ్రత్తగా చూడాలి. రాతి మీద రాయి నిలబడని కాలం అంటే దేవాలయం కూల్చివేయబడటం. ఆలయం కూల్చేయటమే కదండి. వారు ఆలయాన్ని చూపిస్తున్నారు, కట్టడాలు చూపిస్తున్నారు, ఈ ఆలయం కూల్చివేయబడుతుందని చెప్తున్నాడు. అంటే అది ఎప్పుడు జరిగినది? తీతు చక్రవర్తి టైంలో జరిగినది. అంటే తీతు చక్రవర్తి టైంలో జరిగిన దానికి మరి దీన్ని ఈ కాలానికి ఏదైనా పోలుస్తున్నాడా ప్రవక్త? ప్రజలా దీన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరట కూర్చున్నాను. హల్లెలూయా. ఎవరు దానిని కూల్చిందంటే రోమ్ అయి ఉన్నది. రోమ్ ఏం చేసినదంటే ఆ యొక్క ఆలయాన్ని కూల్చేస్తా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. హేయ వస్తువు అయి ఉన్నది అది. ఒకటి ప్రవక్త అక్కడ ఏం చెప్తున్నాడంటే హేయ వస్తువు ఓమార్ మసీద్ అని చెప్పాడు. ఇంకొకటి హేయ వస్తువు రోమ్ అని కూడా చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు చెప్పబడతా ఉన్నాయంటే అన్యజనులకి గురించిన ప్రణాళిక తెలుసుకోవాలంటే యూదులే గడియారమై ఉన్నారు. యూదులకి ఏం జరుగుతుందో మనం చూడాలి. యూదులకి ఏం జరుగుతుందో మనం చూడాలి. అక్కడ అన్యజనులు యూదులు చంపబడే ముందు, యూదులు తుడిచివేయబడే ముందు, నాశనకరమైన హేయ వస్తువు వచ్చే ముందు ఏం జరిగినదంటే పరిశుద్ధాత్మ దేవుని ముద్ర వచ్చింది. అక్కడ ఎన్నుకోబడిన వారిని ముద్రించాడు, ఏర్పాటులో ఉన్న వారిని ముద్రించాడు. వారు ఆ నాశనకరమైన హేయ వస్తువు వచ్చే లోపే అక్కడి నుండి వారు పారిపోయారు, అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. అది చూడు 16 చూడమ్మా. యూదయలో ఉండువారు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోటుకు దిక్కకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోటుకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినాల్లో గర్భిణీలకు పాలించు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవుట చలికాలమందైన విశ్రాంతి దినమైందైన సంభవింపకుండా ఉండవలనని ప్రార్థించుడి. లోక ఆరంభము నుండి ఆ దినాలు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకున్నాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము
ఇక్కడ దాకా. ప్రజల మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? అంటే యూదా సంఘానికి ఏం జరిగినదో అన్ని జనుల సంఘానికి అదే జరగబోతుంది. మీరు మొదటి రాకడ అర్థమైతే ఇది మీకు రెండవ రాకడ అర్థమవుతుంది. మొదటి రాకడలో క్రీస్తును వారు త్రోసేశారు. హల్లెలూయా. తర్వాత ఏర్పరచుకున్న వారేమో ఆ ముద్రను పొందుకున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మైన ముద్రను పొందుకున్నారు. దేవుడు చెప్పిన ప్రకారంగా మీరు అక్కడ ఉండొద్దు, పారిపోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. అదే విధముగా ముద్రను పొందుకొని ఎన్నుకోబడిన వధువు, అన్యజనుల్లో ఉన్న వధువు పరిశుద్ధాత్మనే ముద్రను పొందుకొని ఈమె కూడా శ్రమలు రావటానికి ముందుగానే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అన్యజనుల్లో ఉన్న వధువు ముందుగానే వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ బయలుపాటు లేకుండా అర్థం కాదండి. నాకు ఈ గ్రహింపు దేవుడు చాలా సంవత్సరాల వరకు అసలు దాన్ని ఎందుకు మన కాలానికి పెట్టాడా? 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో వధువు ఉందంటున్నాడు. మరి ఆ స్క్రిప్చర్కి మనకి ఏంటి సంబంధము అన్న పాయింట్ దేవుడిచ్చి బయలుపాటిచ్చేదాకా అసలు అది తెలియలేదు. ప్రజల ఈరోజు నిశ్చయముగా అది ఈ లేఖనము మన దినాల్లో జరుగుతుంది. యూద వాళ్ళకి జరిగింది, మునుపు జరిగినదే జరుగుతున్నది. మునుపు జరిగిందే జరుగుతుంది. సూర్యుడి కింద నూతనమైనదంటూ ఏది, కొత్తదంటూ ఏది లేదు. మునుపు జరిగిందే. అంటే ఇది మునుపు జరిగింది కార్యం. మునుపు జరిగిన కార్యానికి దీన్ని ఎందుకు తీసుకొస్తున్నాడంటే అన్యజనుల్లో కూడా ఆ దేవుడి యొక్క ఉగ్రతకి వీళ్ళందరూ బలి కాబోతున్నారు. దేవుడి యొక్క తీర్పులో బలి కాబోతున్నారు. ముందుగా వధువు అక్కడి నుండి తప్పుకొని ఎస్కేప్ అవుతుంది. హల్లెలూయా. ఎస్కేప్ తప్పించుకొని వెళ్ళిపోతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. తప్పించుకునే మార్గము గురించి తెలియజెప్పాడు. ఎంతమందికి తెలుసు తప్పించుకునే మార్గం? దేవుడికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పించుకోవటానికి గొర్రెపిల్ల రక్తం ఉన్నది. ఆ రక్తాన్ని ఆశ్రయించారు వాళ్ళు. ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారో వారు తప్పించబడ్డారు. అదే గొర్రెపిల్ల రక్తం ఐగుప్తీయులకు లేదు. అయితే వారందరూ కూడా తీర్పులోకి వచ్చేశారు. వారందరూ ఆ యొక్క ఎర్ర సముద్రంలో కొట్టుకొని వెళ్ళటం మనం చూసాం. ఇంకా నువ్వు చూస్తే 10 రకాల తెగుళ్ళ చేత మీరు ఒక్క తెగులైనా మీరు చూడండి ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చిందా? మీరు కావాలంటే నిర్గమాకాండం చదవండి. ఐగుప్తీ దేశం మీదకి వచ్చిందే గాని ఏర్పాటులో ఉన్నవారి మీదకి, ఎన్నికలో ఉన్నవారి మీదకి ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ప్రైజ్ ది లార్డ్. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఆ యొక్క చీకటి అంతా ఐగుప్తు అంతా చీకటైంది కానీ ఇజ్రాయిల్ ప్రజలలో వెలుగున్నది. గోషేను దేశంలో వెలుగున్నది. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు, ఐగుప్తు అంతా చీకటి ఉండి ఐగుప్తులోనే గోషేను ప్రాంతం చిన్న ప్రాంతం, ఆ చిన్న ప్రాంతంలో వెలుగెట్టున్నది ఉన్నది. ఈ రోజు లోకమంతా చీకటితో నిండిపోయింది. వధువు దగ్గరే వెలుగుంది. లోకం మొత్తం చీకటే, అంధకారంతో నిండిపోయి ఉన్నది. జలములను చీకటి కమ్మి ఉన్నది. ఎవరి దగ్గర అంటే ఈ కాలంలో ఎన్నుకోబడిన వారున్నారు. ఈ కాలంలో దేవుడి చేత ముందు నిర్ణయంలో ఉన్నవారున్నారు. ఆత్మీయ ఇజ్రాయేల్ ఉన్నది. ఈ ఆత్మీయ ఇజ్రాయేల్ దగ్గర వెలుగున్నది. ఆత్మీయ ఇజ్రాయేల్ దగ్గర వెలుగున్నది. ప్రైజ్ ది లార్డ్. నీకు లోకం దగ్గర కనబడదు.
పెంతెకోస్తు దగ్గరికి వెళ్ళి కనపడదు, బాప్టిస్టు దగ్గరికి వెళ్ళి కనపడదు, లూథరన్ దగ్గరికి వెళ్ళి ఏ మత శాఖ 3000కు పైగా ఉన్న మత శాఖల దగ్గరికి వెళ్ళి కనపడదు. కానీ వెలుగెక్కడున్నది? చివరి కాల వర్తమానములో. ఈ అంత్యకాల వర్తమానం నమ్ముచున్న వధువు దగ్గర వెలుగున్నదే. మునుపున్నదే ఇప్పుడున్నది, కొత్తదేది లేదు. మునుపున్నది అది, ఇప్పుడున్నది ఇదే. మునుపు వాళ్ళకి ప్రవక్త పంపించబడ్డాడు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ప్రవక్త పంపించబడ్డాడు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలైన మన దగ్గరికి కూడా ప్రవక్త పంపించబడ్డాడు. అగ్ని స్తంభము కలుసుకున్నది ఆ ప్రవక్తనే. మన కాల ప్రవక్త విలియం బ్రనహాం గారిని కూడా అగ్ని స్తంభము కలుసుకున్నది. అగ్ని స్తంభముతో రుజువు చేయబడిన ప్రవక్త 2 సూచనలు ఇచ్చి పంపించాడు మోషేకి. మన కాల ప్రవక్త కూడా ప్రభువు దూత 2 సూచనలు ఇచ్చి పంపించాడు. మొదటి ఈడుపు, రెండవ ఈడుపు, స్వస్థతలు, హృదయ రహస్యాలు 2 సూచనలు ఇచ్చి పంపించాడు. మొదటి నిర్గమంలో ఏం జరిగినదో అదే జరుగుతున్నది, కొత్తదంటూ ఏది లేదు. నువ్వు ఎరగాలి, ఈ సంగతులు గ్రహించాలి. సంగమా, నువ్వు ఎప్పుడైతే ఆ బయలుపాటి కిందకు వస్తావో అప్పుడే నువ్వు వెలిగించబడతావు. లేకపోతే మరి నీవు, నీ కుటుంబం అంతా కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోయింది. శ్రమల్లోకి నెట్టివేయబడతావు. శ్రమల్లోకి నెట్టివేయబడకుండా ఉండాలంటే కృపను వేడుకో. దేవుడి కన్నీరు కార్చు, ఉపవాసం ఉండు, దేవుడి యొక్క కృపను వేడుకో. సమయము లేదు, సమయము లేదు, సమయము లేదు. ప్రజల వధువు ఎత్తబడినదంటే అన్యజనుల కాలము తీసివేయబడుతుంది. వధువు ఎత్తబడినదంటే అన్ని జనుల దగ్గర నుంచి కృప తీసివేయబడుతుంది, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్తుంది. ప్రజల అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఈ సమయం అనేది 6వ ముద్ర 7వ ముద్ర మధ్య ఉన్న కాలముగా ఉన్నది. అంటే 6, 7 మధ్యనున్న కాలం అంటే ఏంటది? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో ఎవరున్నారు? బ్రైడ్ ఉంది, వధువు ఉన్నది. ప్రజల అందుకే ఇక్కడ మనం చూద్దాం, కొంచెం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయములో 31వ వచనములో యేసు చెప్పినది అదే. జనులను ఆయన పిలుచును. మీరు చూసారా అండి? వాళ్ళకి 31వ వచనము చూసినట్టయితే 31 ఏముందమ్మా? మరియు ఆయన గొప్ప బూరతో. అదండి, ఎవరిని పంపిస్తున్నాడు? గొప్ప బూరతో దూతలను పంపిస్తున్నాడు. అన్ని జనుల దగ్గరికి కూడా 7 సంఘ కాలపు దూతలు ఉన్నారు. ప్రతి కాలములో కూడా బూరధ్వని ఉన్నది. ప్రతి కాలంలో దేవుడు స్వరం ఉన్నది. మరి ఈ కాలంలో ఉన్న దేవుడు స్వరాన్ని ఎంతమంది ఎరిగారు? ఎంతమంది గ్రహించారు? ఎంతమంది గుర్తించారు? బాప్టిస్టు స్వరం వద్దు, లూథరన్ స్వరం వద్దు, పెంతెకోస్తు స్వరం వద్దు, సంఘ శాఖల స్వరాలు కాదు, దేవుడు స్వరం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని ఆ దూత దగ్గర నుండి వచ్చిన స్వరం. దూత దగ్గర నుండి వచ్చిన స్వరము అది ఉరుమై ఉన్నది. అదే ఉరుమై ఉన్నది. అది నిన్ను పరిశుద్ధాత్మ చేత ముద్రించేదై ఉన్నది. అది నీ శరీరాన్ని మార్చేదై ఉన్నది. నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్లేదై ఉన్నది. అది దేవుని ముద్ర అయి ఉన్నది. అది దేవుని ముద్ర. పాస్టర్ గారు, అవునది దేవుడి ముద్ర. అది నిన్ను ఎత్తబాటుకి తీసుకెళ్తుంది. అది నీ శరీరాన్ని మారుస్తుంది, నిన్ను రూపాంతరపరుస్తుంది, నీ ఆలోచనలు శుద్ధి చేస్తుంది, నీ మనస్సును శుద్ధి చేస్తుంది,
నీ లోపల ఉన్న ఆ అవినీతి కార్యాలు తీసేస్తుంది. చెడు జీవితము నుండి మారుస్తుంది. రోత జీవితము నుండి కడుగుతుంది. నూతనమైన మా హృదయాన్ని ఇస్తుంది. నిర్మలమైన మనస్సాక్షిని ఇస్తుంది. దేవుని పరిశుద్ధాత్మతో నింపుతుంది. ప్రజల దేవుని వాక్యానికి ఆ శక్తి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ గొప్ప బూరతో దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు. అది నీకు ఆరవ ముద్రలో జరిగే విషయాలు. పాస్టర్ గారు, ఆరవ ముద్రలో శ్రమలు కదా, ఆరవ ముద్ర శ్రమలు కదా. మేము చాలా చూశాను. ఆరవ ముద్రకి ముందే వధువు ఎత్తబడుతుందా? జల ప్రళయానికి ముందే హానోకి వెళ్ళాడా? మరి ఆరవ ముద్ర గురించి మనకెందుకు పాస్టర్ గారు? సహోదరి, దేవుడు ప్రత్యక్షతనివ్వాలి. దేవుడు ప్రత్యక్షతనివ్వాలి. నీకు ప్రత్యక్షతని ఇస్తే ఈ విషయాలను గ్రహించగలుగుతావు. ప్రజల ఆమె 4వ ముద్రలో ఎత్తబడితే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో వదిలిపెట్టుంది. 4వ ముద్రలో వధువు వెళ్ళిపోతే ఇంటికి ఎత్తబాట్లో వెళ్ళిపోతే 5, 6 ముద్రల మధ్యలో వధువు ఎలా ఉంది? 6, 7 ముద్రల మధ్యలో వధువు ఎలా ఉంది? అక్షరము రూపంలో చూసావా? అక్షరము చంపును. అందుకే చదువుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఈ ముద్రలకు వచ్చి చూసుకొని కోడ్స్ టక్ 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 కోడ్స్ కొట్టుకున్నా అర్థం కాక కొంతమంది తలరాయి రాలేదని, కొంతమంది తలరాయి వస్తుందని, హల్లెలూయా, 7వ ముద్ర విప్పబడలేదని, కొనసాగింపులో ఉన్నామని, ప్రభు రాకడ జరగలేదని రకరకాల బోధలతో భూమి మీద క్రైస్తవులు ఉండిపోయారు. మొదటి రాకడలో మనిషి కుమారుడు గూర్చి జనులేమనుకుంటున్నారని పేతురుని అడిగినప్పుడు కొందరు ఇర్మియా అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరు బాప్తిజమిచ్చి యోహాను అన్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకడన్నారు. జనులు అక్కడ గందరగోళంలో ఉన్నారు. ఇక్కడ జనులు 2వ రాకడలో గందరగోళంలో ఉన్నారు. నేను సంఘ శాఖ గురించి చెప్పటం లేదు. సంఘ శాఖ మహావేశ్య. ప్రజల సంఘ శాఖ మహావేశ్య. వర్తమానములోనే ఈ విధమైన గందరగోళాలు ఉన్నాయి. అందుకే నువ్వు కృపుంటే తప్ప ఎత్తబాట్లో వెళ్ళలేవు. నీ పేరు గ్రంథములో ఉండాలి. దేవుడు కృప నీ మీద ఉండాలి. దాని గుర్చిన బయలుపాటు దేవుడు వ్యక్తిగతముగా నిన్ను దర్శించి నీకు ఇవ్వాలని. దేవుడు ఇవ్వందే నీకు ఈ సంగతులు అర్థం కావు, ఎత్తబాట్లో వెళ్ళలేవు. ఎన్ని ఎంటే మెసేజ్ సంఘాలు బోరలు లేక, ముద్రలు లేక, సంఘకాలాల గురించి తెలియక, ఆ ముద్రల గురించి తెలియక, పాత్రల గురించి తెలియక, ఉరుముల గురించి తెలియక ఉండిపోయాయో తెలుసా? ఎన్ని ఉన్నాయో తెలుసా? బోలెడన్ని సంఘాలు ఉన్నాయి. అక్కడికి లగెత్తిన ప్రయోజనాలు లేవు. నిన్ను దేవుడు వ్యక్తిగతంగా కలవాలి. ఎక్కడో ప్రసంగికుడు ఆ దేశంలో బాగా చెప్తున్నాడు, నేను ఆడికి వెళ్తాను. గదిలోకి వచ్చావు, ప్రార్థన చేయి, దేవా నన్ను దర్శించు,
దాని గురించిన రెవల్యూషన్ ఇవ్వు, దాని గురించిన ప్రత్యక్షత ఇవ్వు. నేను నశింపవ్వాలనుకోవటం లేదు, నేను ఎత్తబాటులో ఉండాలనుకుంటున్నాను. మా కాల ప్రవక్తను ఏ విధముగా నువ్వు దర్శించావో అదే విధముగా నన్ను దర్శించు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా. దేవుడు నిన్ను వ్యక్తిగతంగా దర్శించకుండా ఈ సంగతులు గ్రహించలేవు. దేవుడు నిన్ను దర్శించాలి. మరలా చెప్తున్నాను, దేవుడు దర్శించాలి. ఒకవేళ సేవకుడు ఇప్పుడు నీకు చెప్పినా కానీ వ్యక్తిగతంగా బయలుపాటు అనేది లేకపోతే నీకు, నేను ఈ యొక్క వచనము ఏది 15వ వచనము నుండి 22వ వచనము దాకా ఉన్న విషయము అర్థం కావటానికి చాలా సంవత్సరాలు పట్టింది నాకు. నేను 2000 సంవత్సరాలలో ఈ వర్తమానంలోకి వచ్చాను. 25 సంవత్సరాలు ఈ వర్తమానంలోకి వచ్చి, నేను 25 సంవత్సరాలు ఈ వర్తమానంలోకి వచ్చి, అయితే ఈ విషయము గురించి మరి దీన్ని బోధిస్తున్నప్పుడు, ప్రసంగికులు బోధిస్తున్నప్పుడు ఈ కాలానికి ఎలా తీసుకొస్తున్నారు, అది ఈ కాలముకి ఆ యొక్క మాదిరి కరెక్ట్గా చూపించే వాళ్ళు ఎవరు అని దాని గురించి ఎంతో ఎతుకులాడా. కానీ దేవుడు దీన్ని గురించిన బయలుపాటు ఇచ్చినప్పుడు, ఆ ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఎప్పుడైతే అది లేఖనానికి లేఖనం కరెక్ట్గా మ్యాచ్ అయినదో ఇక ఆ వెలుగు అక్కడ చూడగలిగాం. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో మనం ఉన్నాం. 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో ఉన్న విషయాలు, ఒకటి రాజ్య సువార్త ఉందా నీకు, అది 14వ వచనంలో. రెండవది నాశనకరమైన, దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు. అవునా అండి? దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు ముద్ర గురించి కూడా వస్తుంది. హల్లెలూయా. ఇదంతా కూడా నీకు తర్వాత క్రీస్తులు, హల్లెలూయా, నిజ క్రీస్తు ప్రభు రాకడ, క్రీస్తు రావటము గురించి, ప్రవక్త రావటము గురించి. ఆ మధ్యలోనే ప్రవక్త రావటం గురించి కూడా ఉన్నది. అబద్ధ ప్రవక్తలు ఉన్నారంటే నిజ ప్రవక్త లేకుండా అబద్ధ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తాడు? అబద్ధపు క్రీస్తులు ఉన్నాడంటే నిజ క్రీస్తు రాకుండా అబద్ధపు క్రీస్తులు ఎక్కడి నుంచి వచ్చారు? నిజ క్రీస్తు వచ్చి ఉండాలి. మరి క్రీస్తే రాలేదంటుండు. ఇంకా అంటున్నాడు. ఇదిగో ఇక్కడ నువ్వు చూస్తే ఎన్నో వచ్చినామంటే ఇక్కడ 25లో ఏమంటున్నాడు? ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను అమ్మా అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినా వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను అంటే ఈ 2 పదాలు ఎందుకు వాడారో తెలుసా? బ్రహ్మామే క్రైస్ట్ అంటున్నారు. లోపల గదిలో ఇంట్లో బ్రహ్మామే క్రైస్తు అనుకుంటున్నారు. అరణ్యానికి ఎక్కువగా ప్రేమించాడు బ్రహ్మామే క్రీస్తు అనుకుంటున్నారు చాలా మంది. కానీ బ్రహ్మాము నేను క్రీస్తును కాదని చెప్పాడు. హల్లెలూయా. బ్రహ్మాము క్రీస్తు కాదు, కానీ క్రీస్తు బ్రహ్మాంలో ఉండి పని చేశాడు. ఒక గాడిద పిల్లను ఎక్కి క్రీస్తు స్వారీ చేశాడు మొదటి రాకడలో. అదే విధానంలో రెండో రాకడలో కూడా. మొదటి రాకడ నీకు అర్థమైతే రెండో రాకడ కూడా నీకు అర్థమవుతుంది. ఇప్పుడు గాడిద గాని గాడిద పిల్ల గాని క్రీస్తు అని చెప్తావా? దాని మీద ఎక్కి స్వారీ చేస్తున్న ఆయన క్రీస్తు. ఆ క్రీస్తుని బట్టి ఆ గాడిదకి గౌరవం వస్తుంది. ఈ రోజు ఆ గాడిదలు ఎవరో కాదు, మనమే అయి ఉన్నామా? ఆ గాడిద పిల్లలు గాడిదలు ఎవరో కాదు, మనమై ఉన్నాము. క్రీస్తు మనలో ఉండి స్వారీ చేస్తున్నాడు. బ్రహ్మాంలో ఉండి క్రీస్తు స్వారీ చేశాడు. 5 రకాల పరిచర్యలో ఉండి స్వారీ చేస్తున్నాడు. వధువులో ఉండి స్వారీ చేస్తున్నాడు.
అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. చూస్తున్నారా అండి, ఇక్కడ 26లో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి, ఇది లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగ కనబడను, అలాగే మనుష్య కుమారుడు రాకడను. చూసారా అండి, మనుష్య కుమారుడు రాకడయు ఉండును. ఇక్కడే ఎమ్మటే పీనుగా ఎక్కడ ఉండను అక్కడ గ్రద్దలు పక్షిరాజులు పోగొగును. చూస్తున్నారా, ఆర్భట వర్తమానం. హల్లెలూయా. మనిషి కుమారుడు రాకడా, మనిషి కుమారుడు రాకడ గురించి చెప్పబడినది. హల్లెలూయా. మరి ఈ విషయాలన్నీ నీకు ఎక్కడున్నాయి? 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఉన్న విషయాలు అవి. 5, 6 ముద్రల మధ్యలో ఉన్న విషయాలు అవి. ఇప్పుడు మనం 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో కూడా ఉన్నాయా పాస్టర్ గారు? ఉన్నాయి. 6, 7 ముద్రల మధ్యలో కూడా ఉన్నాయి. మరి 7వ ముద్ర యేసుక్రీస్తు వదిలిపెట్టేశాడు. ప్రవక్త చెప్పాడు అది. 7వ ముద్ర యేసుక్రీస్తు వదిలిపెట్టేశాడు. 6వ ముద్ర మాత్రం చెప్పేశాడు. హల్లెలూయా. 6వ ముద్ర నీకు 29 నుండి 31 వరకు ఉన్నది. తర్వాత ఆయన ఉపమానాల వైపుకి తిరిగాడు. సంగమా పట్టుకుంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా మీరు ఎరగాలి. ఇప్పుడు ఉపమానాల కింద తిరిగిన ఉపమానాలు అంజూరపు చెట్టు లేతదై చిగురించటం గురించి చెప్పాడు. ఇదే దేంట్లో? 7వ ముద్ర. 6వ ముద్రలోనే యూదులు 6వ ముద్రలోనే కదా వాళ్ళు వెళ్ళినది వాగ్దాన భూమికి. 6వ ముద్రలో కదా బోరలోదబడినది. 6వ ముద్రలో కదా బోరలోదబడినది. 6వ ముద్రలో కదా వాళ్ళు వెళ్ళింది అంజూరపు చెట్టు లేత చిగురించటం. హల్లెలూయా. మరి ఎందుకని 7వ ముద్ర వదిలిపెట్టేసేసాడు? దాన్ని గురించిన ప్రత్యక్షత ఏంటి? ఇంతకీ అర్ధగంట నిశ్శబ్దంలో ఏం జరుగుతుంది? మన కాల ప్రవక్త దాని గురించి 7వ ముద్రలో ఏం చెప్తున్నాడు? ఇప్పుడున్న సమయం అదే అంటున్నాడు. 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యనున్న కాలం ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం. హల్లెలూయా. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలమా పాస్టర్ గారు? ఎస్, మనం జీవిస్తున్న కాలం. హల్లెలూయా. మరి మనం జీవిస్తున్న కాలం అని చెప్పి ఎందుకని మత్తయి సువార్త 24:31 వైపు తిరిగాడు? 24:31లో 6వ ముద్రను తీసుకుంటున్నాడు. 6వ ముద్రలో 1,44,000 మంది గురించి, 2 ప్రవక్తల గురించి, బూరధ్వని గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు అక్కడ? హల్లెలూయా. సంగమా, ఈ విషయాలు మీకు బయలుపాటు ఇవ్వాలి ప్రభువు. మీకు బయలుపాటు ఇస్తే మీరు వాక్యాన్ని ప్రేమిస్తారు. ఇంకా మీరు వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తారు. అందుకే ఇక్కడ అంటున్నాడు. చూద్దామా 31. అమ్మ మీరే చదవడం 31. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయను. హల్లెలూయా. రూతుకి ఎన్ని కొల్ల ఎవరిచ్చాడో? రూతుకి మీరు చూడండి, బైబిల్లో చూడండి, ఎకాయకన 7 కొల్ల అవ్వాలో ఎందుకు ఇవ్వలేదు? 7వది నిశ్శబ్దం. 7వది అందరికి కాదు, అర్థం కాదు కూడా. 7వది అందరి కొరకు కాదు, అది అందరికీ అర్థం కాదు. ప్రజల అసలు అక్కడ ఏదో ఉన్నది, దాని కొరకు రూతు ఆశపడినది. ఈ రోజు కూడా ఈ అన్య వధువు ఆశపడుతున్నది. మీరు చూసినట్టయితే రూతు, నీకు 6 కొలలు ఎవలిస్తున్నాను, ఈ 6 కొలల ఎవల ద్వారాగా నువ్వు భోజనం చేయి. హల్లెలూయా. నయోమి నువ్వు కలిసి భుజించండి అని చెప్పేశాడు. మొదటి 4 కొలలు 4 ముద్రలు రూతుకి, తర్వాత 5, 6 కొలలు నయోమికి. నీకు చూస్తే అవి నయోమి కిందే ఉన్నాయి కానీ
ఇద్దరు కలిసి భోజనం చేశారు. నేను మిమ్మల్ని ఒకటి అడగమంటారా? ఇక్కడ మనం చదివినది దేనికి సంబంధించిందో చెప్పండి. 6వ ముద్రకు సంబంధించిందా కాదా? మరి 6వ ముద్రకు సంబంధించిన లేఖనము మనం ఎందుకు తీసుకుంటున్నాం? 6వ ముద్ర కింద ఉన్న ఈ లేఖనము గొప్ప బోరతో యూదుల దగ్గరికి, ఇజ్రాయేల్ దగ్గరికి 2 ప్రవక్తలు వస్తారని వారు ఇక్కడ ఏమన్నాడమ్మా? గొప్ప 31 ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఏర్పరుచుకొనిన వారిని, ఆయన ఏర్పరుచుకొనిన వారిని. పాస్టర్ ఏర్పాటు చేసుకున్నవారు కాదు. పాస్టర్ ఏర్పాటు చేసుకునేవాడైతే పాస్టర్కి ఫేవరెట్ లైన్ వాళ్ళందరినీ రా 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 ఏర్పాటు చేస్తాడు. ఎవరైతే ఫేవరెట్గా ఉంటారో, ఎవరైతే దగ్గరగా జీవితా ఉంటారో, మంచిగా ఉంటారో వాళ్ళందరినీ ఎన్నుకుంటాడు. కానీ పాస్టర్ ఎన్నిక కాదు అది. ఎన్నిక ఎవరిది? అది ఎవరి పాస్టర్ చేతిలో ఏంలే, దేవుడిది ఎన్నిక. బయలుపాటు ఎన్నుకున్న వారికి ఆయనే ఇచ్చేది. ఆయన ఏర్పాటులో ఉన్న వారిని, ఇక్కడ సపోజ్ ఒక 10 మంది ఉన్నామనుకో, ఈ 10 మందిలో ఏర్పాటులో ఉన్న వారిని బయటికి లాగాలంటే ఏదో ఒక స్వరం రావాలి. ఆ స్వరం అనేది వచ్చే స్వరము వాళ్ళ లోపల కూడా అదే స్వరం పెట్టాడు. అంటే ఆ దూతకిచ్చే స్వరము ఏమై ఉన్నదో అక్కడ ఆ 10 మందిలో ఎవరిలోనూ ఆ స్వరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడి నుండి వచ్చే స్వరము అక్కడ వారిలో ఉన్న స్వరము ఎప్పుడైతే ఒకటవుతున్నాయో ఆ వ్యక్తి ఆకర్షించబడతాడు, వర్తమాన దగ్గరికి వస్తాడు, వేరవుతాడు, సపరేట్ అవుతాడు. మిగతా 9 మంది నుండి సపరేట్ అయి ఆ వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిని ఏం పిలిచింది పాస్టర్ గారు? దేవుడు స్వరం పిలిచినది. 10 మందిని పిలిచిందిగా? నో, అది 10 మందికి అన్నట్టుండిది కానీ అది ఎన్నుకోబడిన వారికే. 10 మందికి అన్నట్టుండిది ఆ స్వరం, కానీ ఎన్నుకోబడిన వారికే. హల్లెలూయా. అది అందరికన్నట్టుండిద్ది, రక్షణ కూడా అందరికన్నట్టుండిద్ది, కానీ అందరికి కాదు, ఎన్నుకోబడిన వారికే. హల్లెలూయా. ఆయన రక్తము చిందించింది కూడా అందరి కొరకు కూడా కాదు. ముందు నిర్ణయంలో ఉన్నవారు, ఏర్పాటులో ఉన్నవారు, ఎన్నుకోబడిన వారు. మీరు చూస్తే ఎన్నిక గురించి 31వ వచనములో ఏర్పరుచుకున్న వారిని అని ఉందా? ఏర్పరుచుకున్న వారిని అంటే 7వ బూర కింద ఏర్పరుచుకున్న వారిని, 6వ ముద్రలో 7వ బూర కింద ఏర్పరుచుకున్న వారిని బయటికి పిలవటానికి అక్కడికి ప్రవక్త పంపించబడినట్టయితే ప్రైజ్ ది లార్డ్. 6వ ముద్ర కింద ఏర్పరుచుకున్న వారిని బయటికి పిలవటానికి దూతలను పంపినట్టయితే వారి యొక్క స్వరము ద్వారాగా బయటికి, ఆ దూత యొక్క స్వరము ద్వారాగా ఎన్నుకోబడిన వారు 1,44,000 మంది బయటికి వస్తా ఉన్నారు. లక్షల 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 మంది జనంలో నుండి 1,44,000 మంది వస్తున్నారు. కోట్ల మంది ప్రజల్లో నుండి 1,44,000 మంది వస్తున్నారు. వారిని వేరుపరిచింది ఆ స్వరం. ప్రైజ్ ది లార్డ్.
అదే విధముగా 7వ దూత స్వరము అన్యజనులలో ఏర్పరచుకున్న వారిని బయటికి పిలుస్తా ఉన్నాడు. లక్షల కోట్ల మంది క్రైస్తవుల్లో నుండి వారు మాత్రమే ఆయన స్వరం విని ఆయన వాక్యము వైపుకి తిరుగుతున్నారు. ఇది ఈ బయలుపాటు నువ్వు పొందుకోలేకపోతే ప్రార్థించు సహోదరి. మరలా చెప్తున్నాను, ప్రార్థించు. ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థించు. దేవుడు కృప ద్వారా ఇచ్చునుగాక. ఆయన కృపను బట్టి ఎన్నుకోబడిన వారికి ఇస్తాడు. ఎక్కువగా ప్రార్థన చేయి. దేవుడిని, ప్రవక్త అన్నాడు, దేవుడిని కలుసుకునే ఉత్తమమైన మార్గం ప్రార్థన, అత్యుత్తమైన మార్గం. నీ కుటుంబంలో నీ భర్త నీ మాట వినటం లేదా? ప్రార్థన. నీ పిల్లలు నీ మాట వినటం లేదా? ప్రార్థన. కుటుంబం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నదా? ప్రార్థన. ప్రజల ఎవరు నీ బంధువులు కూడా నీ మీద లక్ష్య పెట్టడం లేదా? భయపడద్దు సహోదరి, దిగులు చెందద్దు సహోదరి. ఇదిగో మనకు ముందు ఎంతో మంది మార్గదర్శకులు ఉన్నారు. యేసేపు యొక్క సొంత అన్నలే యేసేపును త్రోసేశారు, గోతులో వేసేశారు, కుటుంబ సభ్యులే అమ్మేశారు. నువ్వు భయపడద్దు, నీ పక్షాన దేవుడు నిలబడతాడు. యేసేపు పక్షాన నిలబడిన అదే దేవుడు నీ పక్షాన కూడా నిలబడతాడు. ఆయన నువ్వు భయపడద్దు. ఆ దేవుడు నీ పక్షాన ఉండే దేవుడు. కృపను వేడుకో, దేవుని యొక్క కృపను వేడుకో. ఆయన గొప్ప దేవుడు. తల్లి తన బిడ్డను మరవచ్చు, కానీ ఆయన మరిచే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన నీ మనసు ఆయన వైపుకి త్రిప్పు. కన్నీటితో ప్రార్థించు, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ఏర్పాటులో ఉంటే వాళ్ళ మనస్సులను మారుస్తాడు, లేకపోతే నిన్ను ప్రత్యేకపరుస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. అబ్రహామును ప్రత్యేకపరచలేదా? మీరు చూడండి బైబిల్లో తండ్రి ఇంట నుండి, ఎందుకు తండ్రి ఇంట నుండి ప్రత్యేకపరిచాడు? ఆ యొక్క ఎన్నిక అబ్రహాం మీదే ఉంది. తండ్రి ఇంటిలో ఉన్న వారి మీద ఎవడి మీద లేదు. దేవుడు ఎన్నుకున్నది అబ్రహామును మాత్రమే. ఆ వాక్యము అబ్రహాముకు మాత్రమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యము ఇక్కడ ఉన్న వారికి ఎవరికో అయి ఉండొచ్చు. ఇక్కడ ఉన్న ఏర్పాట్లలో ఉన్న సహోదరి నీకే అయి ఉండొచ్చు. ఆ వాక్యం నీ కొరకే అయి ఉండొచ్చు. హల్లెలూయా. అందరూ కుటుంబం అంతా మారాలని ఏమీ లేదు. ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎవరు వారు? ఇద్దరు మంచం మీద ఉండేది భార్య భర్త. భర్త విడవబడితే భార్య ఎత్తబడచ్చు, భార్య ఎత్తబడితే భర్త విడవబడచ్చు. ఈ శరీర సంబంధమైన వివాహ చట్టములో చిక్కుకొని ఉన్నాము. విశ్వాసి కాని వారిని పెళ్లిళ్ళు చేసుకొని ఆ విధానంలో బంధం చిక్కుపడి ఉన్నాము. కానీ యేసుక్రీస్తు వాక్యము నిన్నేం చేస్తా ఉన్నదంటే, అసలైన నీ భర్త యేసై ఉన్నాడు. ఆయన నీకు పూర్తిగా నీ పక్షాన నిలబడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీకు కృప చూపే దేవుడు. ఆయన నిన్ను అనాథులుగా విడవడు. నేను ఎప్పుడు నా బిడ్డలు అనాథులుగా విడవలేదన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? సారేపతి గ్రామంలో ఎంతో మంది దైవ బిడ్డలుగా పిలువబడిన వాళ్ళు ఉండొచ్చు, క్రైస్తవులుగా, దేవుడు గుడికి వెళ్ళేవాళ్ళు, ఆరాధన చర్చిలకు వెళ్ళేవాళ్ళు. కానీ ఎన్నిక సారేపతి గ్రామంలో విధవరాల దగ్గర ఉంది. ఒక్క విధవరాలు దగ్గర ఉంది. లక్షల మంది జనులు ఉండొచ్చు,
విధవరాలు ఇంటికి ఏలియా పంపించబడ్డాడు. ఈ వర్తమానం నీ కుటుంబం దగ్గరికి వస్తుందంటే, ఈ ఏలియా వాక్యం నీ ఇంటికి వస్తుందంటే త్రోసేసుకోకు సహోదరే. ఇది కృపా వర్తమానం, ఇది కృపా వర్తమానం. వర్తమానాన్ని త్రోసేసుకోకు. ఏలియాని గనక సారేపతి గ్రామంలో ఉన్న విధవరాలు త్రోసేసి ఉన్నట్టయితే ఆమె చచ్చిపోయేది, కరువుకి చచ్చిపోయి ఉండేది. ఆ యొక్క భయంకరమైన కరువులో తనతో పాటు తన బిడ్డ కూడా చచ్చిపోయి ఉండేది. ఆ ఉపద్రవము నుండి కాపాడటానికి అక్కడికి ఏలియా వర్తమానం వెళ్ళినది. లోకములో తీర్పులు వచ్చే ముందు ఏలియా వర్తమానం ఎలుగబడిన వధువు దగ్గరికి వచ్చింది. ఈరోజు ఏలియా వర్తమానం మన దగ్గరికి వచ్చిందంటే అది కృప. త్రోసేసుకోవాక తీర్పులోకి వెళ్ళొద్దు. త్రోసేసుకుంటే మనకు లాసు. ఎంత లాసో తెలుసా? మన కుటుంబం చచ్చిపోతుంది, అగ్నిగుండానికి వెళ్తుంది, మనము కూడా అగ్నిగుండానికి వెళ్తాం. త్రోసేసుకుంటే అదే చేర్చుకో, అది నిన్ను రక్షిస్తుంది, నిన్ను పోషిస్తుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను సంరక్షిస్తుంది, నీ గురించి జాగ్రత్త వహిస్తుంది. తెలుసా మీకు దానియేలు గురించి జాగ్రత్త వహించింది ఎవరో చెప్పండి నాకు. ఎవరండి? రాజా, మంత్రుల, పేరు ప్రఖ్యాతలు కలిగిన గొప్ప గొప్ప వాళ్ళ? కానీ ఏ దేవుణ్ణైతే దానియేలు ఆరాధిస్తున్నాడు, ఏ వాక్యాలైతే ఆరాధిస్తున్నాడు, ఆ వాక్యమే దానియేలుని కాపాడినది. ఈరోజు నిన్ను కాపాడాలంటే, నిన్ను రక్షించాలంటే, ఈరోజు నిన్ను కూడా, నీ గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలంటే వాక్యము వైపుకు తిరుగుదాం. మన జీవితాలు వాక్యముతో కట్టుకుందాం. ఎంతమంది మీ జీవితాలు వాక్యంతో కట్టుకోవడానికి ఇష్టపడుచున్నారు? అందుకే ఇక్కడ అంటున్నాడు సహోదరి, ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ముద్రలు యేసు ఇప్పుతా ఉన్నాడు. మొదటి రాకడలోనే ముద్రలు ఇప్పబడ్డాయి. యేసు ముద్రలు మొదటి రాకడలోనే ఉన్నప్పుడే ఇప్పాడు. ఆ అధ్యాయమే మత్తయి సువార్త 24వ అధ్యాయము. అది ముద్రల అధ్యాయం అయి ఉన్నది. ఎంతమంది ఇక్కడేమన్నారో? అందుకు ఇక్కడ అంటున్నాడు చూడండి, 31వ వచనంలో యేసు చెప్పిన అదే జనులను ఆయన పిలుచును. ప్రైజ్లా, ఎవరిని పిలుస్తున్నాడు? ఎన్నుకోబడిన వారిని. ఏమిచ్చాడు? బూరధ్వని. మరి ఈ కాలంలో బూరధ్వని వినబడుతున్నదా? 7వ దూత బూర వినబడుతున్నదా? ఎన్నుకోబడిన వారిని బయటికి పిలుస్తా ఉన్నదా? నా ప్రజలారా, దాని పాపములో పాలివారు అవ్వద్దని, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించొద్దని, దాన్ని విడిచి బయటికి రమ్మని స్వరం వినబడుతుందా? ఎంతమంది ఆ బూరధ్వని విన్నారు? ఇది అందరికీ అన్నట్టుగా ఉండిద్ది వాక్యం, కానీ అందరికీ కాదు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి, ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి. ప్రజల అందుకే సహోదరి జాగ్రత్తగా గమనించు. ముద్రలు నీ గూర్చిన బయలుపాటును లేకుండా ఎత్తబడలేవు. ముద్రల గూర్చిన బయలుపాటు లేకుండా, ముద్రలలో 7 ముద్రలు, 7 ముద్రల్లో ఏమున్నాయి? 7 ఉరుములు ఉన్నాయి. 7 ముద్రల్లో ఉరుములు దాచబడి ఉన్నాయి. అంటే ముద్రల గురించిన బయలుపాటు నీకు రావటమే ఉరుముల గురించిన బయలుపాటు రావటం. అంటే ఉరుములు నీకేమిస్తున్నాయి? ఎత్తబడే విశ్వాసాన్ని. అంటే ముద్రల గురించిన ప్రత్యక్షత నీకేమిస్తుంది? ఎత్తబడే విశ్వాసం ఇస్తుంది. అంటే నీకు ఎత్తబడే విశ్వాసం ముద్రల్లో దాచబడినది, ఉరుముల్లో దాచబడినది. అందుకే నీకు ముద్రల గురించిన బయలుపాటు కావాలి.
నువ్వు ఎత్తబడాలంటే ముద్రల గురించిన బయలుపాటు కావాలి. రూతు బోయాజుని వివాహము చేసుకొని బిడ్డని తీసుకొచ్చే ముందు అక్కడ 6 కొలల యవలు ఇచ్చాడు. ఈ ముద్రలు ఎందుకు ఇచ్చాడు? 6 కొలల యవలు ఎందుకు ఇచ్చాడు? ప్రజల ఎవరికి ఇచ్చాడు? రూతుకి ఇచ్చాడు. ఎన్నుకోబడిన రూతుకి ఇచ్చాడు. ఈరోజు వర్తమానం 7 ముద్రల ప్రత్యక్షత ఎవరికి ఇచ్చాడు? చివరి దినాల్లో ఎన్నుకోబడిన వధువు ఉన్నది. ఆ వధువుకి 7 ముద్రల యొక్క ప్రత్యక్షత ఇచ్చాడు. ప్రజల ఆమె ఈ ముద్రలు తింటుంది. ఆమె ముద్రలు తినటం ద్వారాగా వాక్యముగా మారుతుంది. ఎప్పుడైతే గ్రంథం తినటం ద్వారాగా గ్రంథంగా మారుతుందో, వాక్యంగా మారుతుందో ప్రజల అప్పుడు ప్రవచించటం ప్రారంభిస్తుంది. అదేనా ఉన్నది? అది నీ కడుపుకి చేదవుతుంది, నీ నోటికి తేనెవలే మధురముగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత నువ్వు ప్రవచింప అగత్యం. ప్రజల నువ్వు ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని తింటావో నువ్వు వాక్యముగా మారుతావు. మీరు తినకుండా వాక్యముగా మారలేరు. ప్రజల అందుకంటున్నాడు 31వ వచనములో యేసు చెప్పిన అదే జనులను ఆయన పిలుచును. హల్లెలూయా. పాస్టర్ గారు పిలిచేది గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకున్న వారిని పోగు చేతురు. ఇక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు అన్యజనులలో వధువు దగ్గర కూడా అదే జరుగుతుంది. ఈ 31వ వచనము ఇప్పుడు జరుగుతుందా పాస్టర్ గారు? నువ్వు 31వ వచనం, 30వ వచనం ఆల్రెడీ జరిగినది. 30వ వచనం ఆల్రెడీ జరిగినది. ఏంటి 30వ వచనం? సూచన. ఆకాశమందు మనుష్య కుమారుడు సూచన. 1963 31 వచ్చేదలకే పోగు చేయడమా. 31 32 ఇప్పుడు ఫుల్ఫిల్ అయినయా? ఆల్ రైట్ 32 వచ్చేదలకే ఆల్ రైట్ అంజూరపు చెట్టు లేతదై చిగిరించింది 1948లోనే. మునుపున్నదే ఇప్పుడు అంటే వాళ్ళు ఎక్కడికి పోగు చేయబడుతున్నారు పాస్టర్ గారు? స్వదేశానికి. ఇజ్రాయేల్ ప్రజలు, చల్లా చెదురైన ఇజ్రాయేల్ ప్రజలందరూ స్వదేశానికి పోగు చేయబడ్డారు. అంటే బోరలు వారిని పోగు చేసినది. 7వ దూత యొక్క గొప్ప బోర మనల్ని కూడా మన స్వదేశానికి తీసుకెళ్తా ఉన్నది. ఈ సంగతులు గ్రహించుదురు గాక. పాస్టర్ గారు ఇక్కడ మనం చూసాం 15వ వచనంలో దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు. నీవు దీనిని ఇప్పటికీ తీసుకుంటున్నావు. దీనిని నీవు నాశనకరమైన హేయ వస్తువు అంటే ఆఖరి అర్ధవారములో పోపు వెళ్ళి దేవాలయంలో కూర్చుంటాడు. పోపు వెళ్ళి యెరూషలేము కట్టిన దేవాలయంలో కూర్చుంటాడు. ఏమని? దెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ పత్రికలో మీరు చూడండి. దెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు.
ఏది దేవుడు అనబడును, ఏది పూజించబడును. తన్ను తానే హెచ్చించుకొనుచు అంటే వాక్యానికి పైగా హెచ్చించుకుంటున్నాడు. మరి ఎంతమంది విన్నారు? మీరు ఎంతమంది విన్నారు మోరంపూడి వర్తమానం? మోరంపూడి వర్తమానం విన్నాళ్ళు ఉన్నారా? మోరంపూడి వర్తమానం విన్నాళ్ళు ఉన్నట్టయితే ఫాలో అవుతారు వర్తమానాలు. యెషయా గ్రంథంలో మనం చూసాం, తేజో నక్షత్రమా. ఎన్నో అధ్యాయం అది? 14 అమ్మా, 14 చూడమ్మా. యెషయా గ్రంథం 12, 14, 12. చూసారండి, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. వాడు హెచ్చించుకుంటున్నాడు. చూసారా అండి? ఇక్కడ మనం ఏం చూసామండి దశలోనికి రాసిన పత్రికలో? ఏది దేవుడు అనబడును, ఏది పూజించబడును దానిని అంతటిని వ్యతిరేకిస్తున్నాడు. అది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. అసలైన ఒరిజినల్ కాదని చెప్తున్నాడు. దాన్ని అంతటినీ త్రోసేస్తున్నాడు. ప్రజలా వ్యతిరేకించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. వాడు మొదటిలో ఎలా హెచ్చించుకున్నాడో చివరిలో కూడా అదే. వాడి స్వభావమే అది. హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనబరుచుకొనుచు. వాడు ఇప్పుడు ఎక్కడ కూర్చుంటున్నాడో చెప్పండి? వాడు ఎప్పుడు వాటిని లోకం చూసిద్ది? ఆఖరి అర్ధవారంలో వాడు ఎప్పుడైతే ఆలయంలో కూర్చుంటాడో అప్పుడు చూస్తుంది, అప్పుడు లోకం చూస్తుంది. అదే రోమ్ పోపు పడుతున్నారు, చూస్తున్నారా? లూసిఫర్ గాడు పోపులోకి జ్వరపడతాడు. మీకు కావాలంటే చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం. అందుకే ఈ 12వ అధ్యాయము బూరలకి పాత్రలకి మధ్యలో ఉన్న అధ్యాయం. సంఘకాలాలకి ముద్రలకి మధ్యలో ఉన్న అధ్యాయమే 4వ అధ్యాయము 5వ అధ్యాయం. అవునా? ముద్రలకి బూరలకి మధ్యలో ఉన్న అధ్యాయమే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ఇంకా ప్రకటన గ్రంథం నువ్వు చూస్తే ఇంకా ఏమున్నాయండి? బూరలకి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, 10వ అధ్యాయం. 10వ అధ్యాయము కూడా బూరలకి, అదే ముద్రలకి బూరలకి మధ్యన ఉన్న అధ్యాయం. 7వ బూరకు ముందున్న అధ్యాయమే కదండి. హల్లెలూయా. తర్వాత 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేదలకి 11వ అధ్యాయంలో 7వ బూర ఉంది. 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేదలకి బూరలకి పాత్రలకి మధ్యలో ఉన్న అధ్యాయాలే 12, 13, 14, 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల దగ్గర నువ్వు చూడు, 12, 13, 14 వీటిల్లో వధువు కనపడుతుందా? లేదా 12వ అధ్యాయంలో వధువు ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరు? అక్కడ 3వ దూత వర్తమానము ఈ కాలంలో బయలు వెళ్ళిందని చెప్పలేదా? 14వ అధ్యాయంలో చెప్పలేదా? గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్న వారి పేర్ల గురించి నీకు 13వ అధ్యాయంలో చెప్పలేదా? నీకు ఆ అధ్యాయాల్లో కనపడుతుంది వధువు. అంటే నీకు బూరలు పాత్రల మధ్యలో కూడా ఉన్నది, ముద్రలు బూరల మధ్యలో కూడా ఉన్నది, సంఘకాలాలు ముద్రలు మధ్యలో కూడా ఉన్నది.
5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో కూడా ఉన్నది. 6వ ముద్ర 7వ ముద్ర మధ్యలో కూడా ఉన్నది. ఈ ప్రకటన గ్రంథం ఇప్పుడు వధువుకి క్లియర్ అవుతుంది. ఇక్కడ నువ్వు 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేదానికి ఘట సర్పం కనబడుతుంది, క్రూర మృగం కనబడుతుంది, 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం కనబడుతుంది. రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యం ఉన్నది. అంటే నువ్వు ఇక్కడ నెగిటివ్ చూస్తున్నావంటే పాజిటివ్ కూడా చూడాలి. ప్రజలా ఇక్కడ వాడికి 10 తలలు, అది 10 కొమ్ములు 7 తలలు కలిగిన కుర్రముఖం ఉంటే, ఒక గొర్రె పిల్ల ఉన్నది, దానికి 7 కొమ్ములు కలిగిన గొర్రె పిల్ల ఉన్నది. అక్కడ ఆ క్రూర ముఖాన్ని ఆరాధించే వాళ్ళు ఉంటే, ఇక్కడ ఈ గొర్రె పిల్లని ఆరాధించే వాళ్ళు ఉంటారు. అక్కడ 13వ అధ్యాయంలో ప్రతిమ ఉన్నది, ఇక్కడ కూడా పరిపూర్ణ మానవుని స్వరూపం ఉన్నది. ఇక్కడ కూడా ప్రతిమ ఉన్నది, స్వరూపమే ప్రతిమ. హల్లెలూయా. సంగమా ఇవంతా మీరు చూడాలి. అక్కడ మృగపు ముద్ర ఉన్నది, దేవుని ముద్ర ఉన్నది. నువ్వు అన్ని అది ఆ మధ్యలో గ్యాపుల్లో నువ్వు చూడగలవా? మొదటి దూత వర్తమానం చూస్తున్నావా? మార్టిన్ లూథర్ది 14వ అధ్యాయంలో. 2వ దూత వర్తమానం చూస్తున్నావా? జాన్ వెస్లీది 14వ అధ్యాయంలో. 3వ దూత వర్తమానం చూస్తున్నావా? విలియం మ్యారన్ బ్రనాం గారిది. మన కాలంలో బయలు వెళ్ళిన వర్తమానం, మృగపు ప్రతిమైనా కానీ ఆ యొక్క ముద్ర అయినా కానీ. హల్లెలూయా. మీ కాలంటే మృగపు ముద్ర చదవండి, దాంట్లో ఉంటుంది అది. 3వ దూత వర్తమానం మన కాలంలో బయలు వెళ్ళినదని చెప్తున్నాడు ప్రవక్త. ప్రజలా మృగపు ముద్ర మీరు వింటే అక్కడ నీకు 14వ అధ్యాయంలో 1,44,000 మంది కనపడుతున్నారా? ఆ గొర్రె పిల్ల సియోను పర్వతంలో నిలబడటం ఉన్నదా? ప్రజలా స్త్రీ సాంగత్యం చేయని వారు ఉన్నారా అక్కడ? కొత్త పాట పాడేవాళ్ళు ఉన్నారా అక్కడ? ఎవరా కొత్త పాట పాడేది? వధువే. నువ్వు కావాలంటే ఆ యొక్క ముద్ర సంఘకాలాలకి ముద్రలకి మధ్యలో కొత్త పాట పాడేది వధువే. 5వ అధ్యాయంలో ఉన్నది. ముద్రలకి సంఘకాలాలకి ముద్రలకి మధ్యలో మీరు చూడండి, బోరలకి ఆ యొక్క ముద్రలకి మధ్యలో. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత రాకడం 7వ ముద్ర. ముద్రలకి బోరలకి మధ్యలో ఏమున్నది అక్కడ మీరు చూస్తే 7వ అధ్యాయం. ముద్రలకి బోరలకి మధ్యలో ఉన్న అధ్యాయం చెప్పండి. ముద్రలకి బూరలకి మధ్యలో ఉన్న అధ్యాయం. ముద్రలకి బూరలకి 7వ అధ్యాయం ఉన్నది. హల్లెలూయా. 7వ అధ్యాయము ముద్రలకి బూరలకి మధ్యలో ఉన్న అధ్యాయం కండి. హల్లెలూయా. ఇంకా 10వ అధ్యాయం ఉన్నది. 10వ అధ్యాయం ఉన్నది. 11వ అధ్యాయంలో సగము 12వ వచనం దాకా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మీరు పట్టుకోవాలని ప్రభు పేరట మేము కోరుచున్నాను. ఇక్కడ మనం చూద్దామా? సరే, ఇక్కడికి వచ్చాము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం దగ్గరికి మనం తీసుకెళ్ళామా? ఇది ఎక్కడ ఉన్నది? బూరలకి పాత్రలకి మధ్యనున్న అధ్యాయం. నీకు పాత్రలు 15వ అధ్యాయంలో కనపడతాయి. 15, 16 అధ్యాయాలు పాత్రలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నీకు 12వ అధ్యాయం కనబడుతుంది. 12వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే, అమ్మ మీరు ఒక్కసారి చూడండి, అమ్మ మీరు ఒక్కసారి చూడండి. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను. 10వ వచనం నుండి కిందకు చదువుదాము కొంచెం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు, గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అది ఎక్కడ? వాడు పరలోకంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వధువు ఎత్తబడుతుందో వాడిని అక్కడ నుండి పడదోస్తుంది. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్తాడు? పోపులోకి వెళ్తాడు. మన ప్రవక్త ఏం చెప్పాడు? అప్పుడు వాడు వధువు ఎత్తబడిన తర్వాత వాడు మృగం అవుతాడు. మృగం ఎప్పుడవుతాడు? వధువు వెళ్ళాలి. అప్పుడు వాడు 3వ క్రియ మృగం అవుతాడు. మీరు వాడు దశలు మీరు పట్టుకున్నారా?
మొదటి దశ ఏంది? ఆ మొదటి దశ క్రూర మృగం మూడవదమ్మా. కాదమ్మా, వాడి యొక్క 3 దశలు మీరు పట్టుకోవాలి. ప్రజల్లో పట్టుకుంటున్నారా? ఘట సర్పము కాదు, ఘట సర్పమే సాతాను, అపవాది. ప్రజల నువ్వేం చెప్ప కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు చెప్తున్నావు. ఘట సర్పము, అబద్ధ ప్రవక్త, క్రూర మృగము అని. ప్రజల క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, మృగం. అది తెల్లగుర్రం క్రీస్తు విరోధి. ఇప్పుడు దాకా మనం చెప్పుకుందా అదే. అయ్యో, ఈ సంగతులు వీరు ఇంత త్వరగా మర్చిపోతే అట్ట. తెల్లగుర్రం ఏంటి చెప్పండి నాకు. మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం కనబడింది? తెల్లగుర్రం మీద ఒకడు స్వారీ చేస్తున్నాడు కదా. ఎవడు వాడు? క్రీస్తు విరోధి. ప్రజల్లా క్రీస్తు విరోధి. ఎర్రగుర్రం మీద స్వారీ చేసేవాడు అబద్ధ ప్రవక్త. అంటే వాడికి కిరీటం ఇవ్వబడింది. హల్లెలూయా. వాడికి అధికారం ఇవ్వబడినది. వాడు సింహాసనం ఎక్కాడు. వాడు పెర్గమాలో తన సింహాసనము ఉంచాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీ ఉంటివి అని పెర్గమా సంఘకాలంలో చెప్పాడు. అంటే పెర్గమా సంఘకాలంలో సాతాను సింహాసనం అక్కడ వేయబడినది. రోమ్ లో వాడు సింహాసనం వేశాడు. అబద్ధ ప్రవక్త అంటే ఫస్ట్ ఏంటి? క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త, తర్వాత మృగము. పట్టుకుంటున్నారండి? ఇక్కడ చూడండి, వాడు పడదోయి పడతాడు. వాడు తర్వాత పోపులోకి వెళ్తాడు. ఆ తర్వాత వాడు ఆ దేవాలయంలో కూర్చొని ఆరాధించబడటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు లోకం తెలుసుకుంటుంది. ముందే ముద్రలు ఇప్పబడ్డాయి కాబట్టి వధువు ఇప్పుడే ఎరుగుతుంది. లోకం ఎరగదు. లోకమంతా వాడు మోసపుచ్చుతాడు. అందుకే 9వ వచనం అంటున్నాడు, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడి. చూసారండి? భూమి మీద పడద్రోయబడెను. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు ఈ 9వ వచనం నుండి 17వ వచనం దాకా ఇంటికి వెళ్ళినాక చదవండి. పూర్తిగా చదవండి. మిమ్మల్ని మీరు చూసుకోవాలి దాంట్లో. నేనేం చెప్తున్నాను? 12వ అధ్యాయంలో వధువు ఉందని చెప్తున్నాను. 12 చూడు, నువ్వు అక్కడ కనపడాలి. ప్రజల 12వ అధ్యాయంలో నువ్వు చూడగలగాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. పాస్టర్ గారు, ఈ అంతా కూడా ఈ మధ్యలో ఉన్న విషయాలన్నీ కూడా 19వ అధ్యాయం దాకా మధ్యలో ఉన్న విషయాలన్నీ కూడా వధువు ఎత్తబడిన తర్వాత అని చెప్పావు కదా. ప్రవక్త చెప్పాడా? 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది. 19వ అధ్యాయంలో తిరిగి భూమి మీదకి వస్తుంది. మధ్యలో ఉన్న అధ్యాయాలకి వధువుకి సంబంధం ఉందా లేదా? ప్రజల ఈ ప్రత్యక్షతను పట్టుకోవాలి. ఇక్కడికి వద్దాము. ఈ రెవల్యూషన్ గనక నువ్వు పట్టుకోగలిగావంటే ఆ మధ్యలో యూదులకి ఏమి జరుగుతున్నదో నువ్వు చూడగలిగితే మన ప్రణాళిక కూడా అర్థమవుతుంది. ఇక్కడ 31వ వచనం, 24వ అధ్యాయము 31వ వచనములో యేసు చెప్పిన అదే జనులను ఆయన పిలుచును. ప్రైజుల మనము దానిని ఇంతకు ముందు చదివితిమి. ఇక్కడ బూరలను, ఇరువురు సాక్షులను గమనించండి. బూర ధ్వనించినప్పుడు అది యూదుల కొరకు 2 సాక్షుల ద్వారా వినిపించు కృపా కాలము యొక్క బూరధ్వని. పట్టుకున్నారా?
ఎప్పుడైతే ఆ సంఘకాలపు దూత బూర ఊదుతున్నాడో ఆ బూర ధ్వని అనేది కృపావర్తమానము, కృపాకాలము యొక్క వర్తమానము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎంతమందికి అర్థమవుతుందా ఇది? అందుకంటున్నారు, ఇద్దరు సాక్షుల ద్వారా వినిపించు కృపాకాలము యొక్క బూరధ్వని యగును. అంటే మరి మన కాల ప్రవక్త విలియం మ్యారిన్ బ్రనహం గారు తీసుకొచ్చిన వర్తమానం కృపా వర్తమానమేనా? హల్లెలూయా. ఒక బూర మ్రోగును, మీరు గమనించండి, ఒక బూర మ్రోగును, బూర ఊదుము అని ఆయన చెప్పాడు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ 31వ వచనములో, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. దూత కాదు, దూతలను. 7వ బూర కింద ఇద్దరు వస్తారు. 7వ ముద్ర కింద 7వ సంఘ కాలంలో ఒక్క ఆయన వస్తాడు. హల్లెలూయా. 7వ ముద్ర కింద 7వ బూర ఉన్నది. 7వ బోర అనేది 7వ ముద్ర కింద ఉన్నది. 7వ బోర అనేది 7వ ముద్ర కింద ఎలాగున్నదో 7వ సంఘ కాలం అనేది 7వ ముద్ర కింద ఉంది. ప్రవక్త ఏం చెప్పాడో మీకు క్లియర్ చేస్తాను. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు, క్లియర్ చేస్తాను. 7వ ముద్ర అనేది అన్నిటి యొక్క ముగింపు. బోరల యొక్క ముగింపు 7వ ముద్ర. అంటే బోరల యొక్క ముగింపు ఏంటి? 7వ బోరే బోరల యొక్క ముగింపు. అంటే 7వ బోర ఎక్కడున్నది? 7వ ముద్ర కింద ఉన్నది. ఇప్పుడు అన్నిటి యొక్క ముగింపు అంటే సంఘకాలాల యొక్క ముగింపు కూడా 7వ ముద్ర ఉన్నది. సంఘకాలాల యొక్క ముగింపు అంటే 7వ సంఘకాలం అయ్యున్నది. 7వ సంఘకాలం అనేది 7వ ముద్ర యొక్క ముగింపు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ నువ్వేం చూస్తున్నావు సంగమా? 7వ బూర కింద దూతలను పంపిస్తున్నాడు. ఇక్కడ 7వ ముద్ర కింద దూతలు పంపుతున్నాడు. దూతలను కాదు, దూత. హల్లెలూయా. 7వ బూర యూదులది. 7వ సంఘకాలము అన్యజనుల్లో ఉన్నది. 7వ సంఘకాలము కింద 7వ దూతలు పంపిస్తున్నాడు. 7వ బూర కింద దూతలను పంపిస్తున్నాడు. ఆ దూతలకి బూర శబ్దం ఇస్తున్నాడు, బూరధ్వనిస్తున్నాడు. దేవుడు వారికి బూరధ్వని ఇచ్చి పంపిస్తున్నాడు. ఇక్కడ కూడా 7వ దూతకి బూరధ్వని ఇచ్చి పంపించాడు. ఇప్పుడు ఈ బూరధ్వని అనేది ఏం చేస్తుందంటే భూమి యొక్క 4 దిక్కులలో ఏర్పరుచుకున్న వారిని, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని ఆ బూరధ్వని పోగు చేస్తుంది. హల్లెలూయా. 1,44,000 మంది అయ్యారు పోగు చేసిన వారు 7వ బూర కింద. అదే విధానంలో 7వ ముద్రకి 7వ సంఘ కాలంలో కూడా ఏర్పరచుకున్న వారిని పోగు చేయటానికి దేవుడికి మహిమ కలుగునుగాక 7వ దూతని పంపించి వారిని దాని నుండి బయటికి పిలిచి, ఆ లవోదికీయ సంఘకాలం నుండి బయటికి పిలిచి, ఏర్పరచుకున్న వారిని బయటికి పిలిచి, వారిని పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడికి పక్షిరాజు పిల్లలని పోగు చేస్తున్నాడు. ఏర్పరచుకున్న వారిని. వర్తమానం క్లియర్ అయిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని భయపరచు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. పాషి గారు, నువ్వు 7వ బూర
ఏడవ సంఘకాలంలో ఉన్న బూర రెండిటిని ట్రాలీ చేస్తున్నావా పాస్టర్ గారు? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఏడవ బూర అనేది ఏడవ ముద్ర కింద ఉన్నది. ఎందుకంటే ఏడవ ముద్ర అనేది అన్నిటి యొక్క సంఘకాలాల యొక్క ముగింపు, ముద్రల యొక్క ముగింపు, బూరల యొక్క ముగింపు, పాత్రల యొక్క ముగింపు. ఇప్పుడు ఏడవ ముద్ర ఎక్కడెక్కడ ఉందో చెప్పండి. సంఘకాలాల యొక్క ముగింపు అంటే లవోదికయ సంఘకాలం యొక్క సంఘకాలాల ముగింపు అనేది ఇదా ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా ఇవన్నీ కాదు. చివరి సంఘకాలమే సంఘకాలం యొక్క ముగింపు. అంటే చివరి సంఘకాలం దగ్గర నీకేం కనబడాలి? ఏడవ ముద్ర కనబడాలి. ముద్రల యొక్క ముగింపు అంటే ఏడవ ముద్రలో ఏడవ ముద్ర కనబడాలి. బోరల యొక్క ముగింపు ఏడవ బోరలో ఏడవ బోర కింద ఏడవ ముద్ర కనబడాలి. పాత్రల యొక్క ముగింపు ఏడవ పాత్ర కింద కూడా ఏడవ ముద్ర కనబడాలి. ఈ రెవల్యూషన్ పట్టుకోవాలి. ఏడవ పాత్ర కింద కూడా నీకు అక్కడ ఏడవ ముద్ర కనిపించాలి. అంటే అన్నిటి యొక్క ముగింపు, సతమతం అవుతున్న ప్రపంచము యొక్క ముగింపు. హల్లెలూయా. తిరిగి 1000 ఏండ్ల పాలనలోకి తీసుకెళ్తానికి. అవునా? కొంచెం చదువుదాం. ఇక్కడ నాకు ఒక పేరానే కాలేదండి, నాకు ఇంతవరకు మొత్తం 5-6 లైన్లు కాల. హల్లెలూయా. చూడండి. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. ఒకరు కాదు, చూడండి అక్కడ 2 ఉన్నారు. అదేమిటి? దేవుడు మాట్లాడుటకు సిద్ధపడినప్పుడు. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడు? అది దేవుడు మాట్లాడుటకు సిద్ధపడినప్పుడు అక్కడ ఒక బూరధ్వని ఉండును. అది ఎల్లప్పుడూ ఆయన యొక్క స్వరముగా ఉన్నది. మీరు ఉరుములంటే ఏం చూశారు? దేవుడు మాట్లాడుటకు సిద్ధపడినప్పుడు అక్కడ ఒక బూరధ్వని ఉన్నది. ఇంకేమంటున్నాడు? అది ఎల్లప్పుడూ అది ఆయన స్వరముగా, ఆ బూరధ్వని అనేది ఎల్లప్పుడూ ఆయన స్వరముగా ఉన్నది. అది యుద్ధమునకు పిలుచుట. చూసారా అండి? యుద్ధమునకు వర్తమానం ఏం చేస్తుంది? నిన్ను వేరుపరుస్తుంది, యుద్ధానికి పిలుస్తా ఉన్నది. అర్థమవుతుందా? బూరలు ఎలాగా రాజకీయ యుద్ధాలను సూచిస్తున్నాయో ముద్రలు మతపరమైన యుద్ధాలను సూచిస్తున్నాయి. హల్లెలూయా. యుద్ధమునకు పిలుచుట, దేవుడు మాట్లాడును. ఈ దూతలు బూర శబ్దముతో వచ్చెదరు. మీకు చూసారా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నెక్స్ట్ వారం చూద్దాం. దానియేలు కాలంలో దేవుడు బూరధ్వని ఇచ్చాడా? ప్రపంచమంతా ఒక జట్టు ఉన్నది. దేవుడు బూరధ్వని విని ఆ యొక్క బూర శబ్దమును విని ఎన్నుకోబడిన వారు బయటికి వచ్చారు. ఎప్పుడైతే బయటికి వాళ్ళు పిలవబడ్డారో ఆ బూరధ్వని ఏం చేసిందంటే వారిని బయటికి పిలిచినది. దేని నుండి? అక్కడ ఉన్న మత కార్యక్రమాలన్నిటి నుండి వేరుపరిచినది. అందరేం చేస్తున్నారు? ప్రతిమకు నమస్కరిస్తున్నారు. దానియేలు గ్రంథంలో ఒక ప్రతిమ నిలబెట్టారు. ఆ ప్రతిమకు సర్వలోకమంతా కూడా సాగిలపడతా ఉన్నది. అయితే అక్కడ కొద్ది మంది ఉన్నారు. ప్రవక్త అయిన దానియేలు ద్వారాగా వర్తమానం విన్నాళ్ళు, ఆ బూరధ్వని విన్నాళ్ళు కొద్ది మంది ఉన్నారు. ఈ కాలపు దానియేలు యొక్క బూరధ్వని విన్నవాళ్ళు ఇక్కడ కూడా కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మంది వారిని బయటికి పిలిచినది, వేరుపరిచినది. హల్లెలూయా. యుద్ధము ప్రారంభమైనది. బూరధ్వని దేవుడు స్వరమై ఉన్నది. దేవుడు స్వరాన్ని విన్న కొద్ది మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మీకు తెలిసే ఉండాలి. ఈ పాటికి
షడ్రక్ మేషక్ అబేద్నెగోలై ఉన్నారు. హల్లెలూయా. అవునా? ప్రపంచమంతా సాగిలపడుతుంది ప్రతిమకు, కానీ వీరు ప్రతిమను నమస్కరించలేదు. ప్రకటన 13లో ఒక ప్రతిమ వచ్చినది. ఆ ప్రతిమకు వధువు నమస్కారం చెయ్యదు, వర్షిప్ చెయ్యదు. అక్కడ యుద్ధము ప్రారంభమవుతుంది. వారు వాళ్ళని బంధించి అగ్నిగుండానికి వేశారు. హల్లెలూయా. అగ్నిగుండానికి వేసినప్పుడు దేవుడే వారి పక్షాన పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టేసి దేవుడే అగ్నిగుండంలోకి దిగొచ్చాడు. ఒత్తిడి టైములో వారిని రక్షించడానికి. ఎవరెవరికి యుద్ధము? దేవుడికి సాతానికి మధ్య యుద్ధము, అపవాదికి దేవుడికి మధ్య యుద్ధము. ఈ శరీరాలు వాడుకుంటున్నాడు. మరి నీ శరీరము దేవుడికి ఇస్తానికి ఇష్టమేనా, లేక అపవాదికి ఇటానికా? దేవుడికి ఇస్తావా, అపవాదికా? దేవుడికి మహిమ కలుగునుగాక. బోరధ్వని విన్న వాళ్ళేమో దేవుడికి అప్పచెప్తున్నారు, బోరధ్వని వినని వారేమో అపవాదికి ఇచ్చేస్తున్నారు. త్రోసేసిన వారు బోరధ్వనిని. హల్లెలూయా. బూరధ్వని విన్నవారు దేవుని ముద్ర పొందుకుంటున్నారు. సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఉరుములు ఈమెని ఎత్తబాటు విశ్వాసం ఇస్తున్నాయి, పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నాయి, ఎత్తబాటుకు తీసుకెళ్తున్నాయి. ఎంతమంది సిద్ధపడటానికి ఇష్టపడుతున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నెక్స్ట్ వారం ఎన్నో పేరమ్మది? 175. అంటే మనం 2 పేరాలే చూసుకున్నాం. మొత్తం కలిపిన 10 లైన్లు లేవు. నెక్స్ట్ వారం 175 చూద్దాం.